శివధనస్సును ఇక్కడ పెట్టిన వాడికైనా. అందుకనే వీరికి శుల్కం అనేది కేవలం ద్రౌపదికి సీతామాతకి చెల్లుతాయి. వీరికి శుల్కం ఆ మత్స్యమును ఛేదించిన వాడికే నా కూతుర్ని ఇస్తానన్నాడు వాడు. ఆ కారణం చేత అక్కడ ద్రౌపదికి కూడా అదే శపథం పెట్టాడు వాడు. ద్రౌపదికి అలాగే కళ్యాణం అయింది. ఇక్కడ మాత్రం మహాతల్లి సీతామాతకు కూడా అదే కళ్యాణానికి కారణమైంది. ఈ వీరి శుల్కాన్ని పెట్టాడు వీడు. ఆ శివధనస్సుని ఇక్కడ పెట్టిన వారికి మాత్రమే నా కుమార్తెని ఇస్తానన్నాడు కదా. ఎందుకన్నావయ్యా అన్నాడు మహర్షి గారు. ఎందుకన్నావయ్యా, ఎందుకు ఈ కథ ఎవరు కనబడటం లేదేమయ్యా, ఎవరు రాలేదా, ఎవరికైనా ఉత్తరాలు వేసావా లేదా, అసలు స్వయంవరం అని ప్రకటించావా లేదా, ఏదో ఈ మహర్షులకే తెలుసున్నారు వీళ్ళంతా, అందుకోసమే ఏదో వచ్చామయ్యా, చూద్దామని వచ్చాం మేము, ఏదో శివధనస్సుట అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని వచ్చానన్నాడు. ఏదో కుర్రాళ్ళు కదా, అందువల్ల నిమ్మనంగా ఇంటికి వెళ్ళడానికి 10 రోజులు టైం అడిగి వచ్చాడు మహారాజు గారిని. 10 రోజులు నా యజ్ఞం రక్షించాలయ్యా అని టైం బట్టి తీసుకొచ్చా కనుక కొంచెం టైం ఉంది కనుక ఈ కుర్రాళ్ళు కూడా కాస్త ఓ పర్యాయం ఆ శివధనస్సు ఏమిటో, దాని గొప్పతనం ఏమిటో, దాని విషయం ఏమిటో ఒకసారి చూస్తారని ఈ రామలక్ష్మణుని తీసుకొచ్చానయ్యా. ఇటువంటి మహానుభావులు, కానీ వాళ్ళ వల్లనే నేను సిద్ధుడినైనా కృతార్థుడినైనానయ్యా, అందువల్ల కేవలం చాలా జాగ్రత్తగా వెళ్ళి మాత్రం చూడదు సుమా అన్నారు. అయ్యా మహాప్రభు, వీరికి మాత్రమే ఈ ప్రత్యేకించి ఈ కుర్రాళ్ళకి ఇది విడిదండి, మీకు మాత్రం మహర్షులు కనుక మీరుండవలసినటువంటి చోటు తిన్నారు. అంటే మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటారు కనుక వారికి తపోభంగం కలగకుండా అటువంటి విశ్రాంతికరమైనటువంటి కేవలం ఆ స్థితి కావాలి కనుక వారికి వేరే ఏర్పాటు చేశారు, వీరికి వేరే ఏర్పాటు చేశారు. సమస్తమైనటువంటి కోరికలు కూడా అన్నీ పూర్తి కావడం కోసమని ఆ మహానుభావుడికి ఇక్కడ వేరే ఏర్పాటు చేశారు. అలా ఎక్కడో అక్కడ చేరారు, మిథిలానగరంలో చేరారు మహాప్రభు ఈవేళ. ఆ మిథిలానగరంలో అక్కడే ఉంటారు. అక్కడే శతానందుల వారు విశ్వామిత్ర మహర్షి యొక్క చరిత్ర చెప్తాడు రేపు. ఆ విశ్వామిత్ర మహర్షి యొక్క చరిత్ర అసలు ఎంతటి వాడో, ఎప్పుడు పుట్టాడు ఈయన, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, రాజు రాజర్షి, రాజర్షి బ్రహ్మర్షి అయినాడు ఆయన. రాజు రాజర్షి అయినాడు, రాజర్షి బ్రహ్మర్షిగా మారాడు. బ్రహ్మర్షిగా మారినట్లే అన్నవాడు వశిష్ఠుడు. మారాడని ఒప్పుకోలా, నువ్వు మారేవరా బ్రహ్మర్షి అయినావని చెప్పరా, బ్రహ్మర్షిగా ఆ క్లాసులో చెందుతాడని అంతే. అంచేత కేవలం కోపం వల్లనే చేశాడు ఈయన. అంతేగాని ఆయన ఉద్ధరించడం, దేశాన్ని ఉద్ధరించడం కోసమని కానీ, అందులో కేవలం ప్రేమతో, దేశం మీద ప్రేమ కానీ ఇతరమైనటువంటి కారణాలు ఏమీ లేవు విశ్వామిత్రుడికి. ఏవో ఎంతసేపు కోపమే. ఆ కోపంతో పాడైపోయిన, అందుకనే అతి కోపం వల్ల పాడైపోయినవాడు విశ్వామిత్రుడు, అతి లోభం వల్ల పాడైపోయినవాడు దుర్యోధనుడు, అతి కామం వల్ల పాడైపోయినవాడు రావణ బ్రహ్మ, అతి దానం వల్ల పాడైపోయినవాడు బలిచక్రవర్తి. అందుకోసం వీళ్ళందరి దగ్గర ఆశ్రయించి పాపం తీసుకున్నాడు ఏ మహానుభావుడు. అతి దానం వల్ల వాడికి, కర్ణుడు మాత్రం దానకర్ణుడు అంటారే, వాడికి మాత్రం ఆ పదం చెల్లదండి, ధర్మశాస్త్రం ఒప్పుకోదు. కేవలం కర్ణుడు చేసిందల్లా కేవలం ఆ తండ్రి గారుకి ఆ రూపంలో, వాళ్ళ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు కనుక దేవేంద్రుడు, ఆ బ్రాహ్మడిగా వచ్చిన వాడికి మాత్రమే ఈ కవచకుండలములు తీయించాడు అంతే. వాడి జీవితంలో చేసిన దానం ఒకటే, అంత మాత్రం వాడు దానకర్ణుడు అవుతాడా? ఈ బలిచక్రవర్తి సమర్థమైనటువంటి దానములు చేసిన మహానుభావుడు. చెప్పాను కదా, బంగారు విస్తరులు కూడా కట్టేసి కేవలం పేట పోగుల మీద వారేశాడు వాడు. ప్రతినిత్యము కూడా చేయించేవాడే. ఎంతమంది బ్రాహ్మణులు వస్తే అంతమంది బ్రాహ్మణులకి కూడా బంగారు విస్తరులు మళ్ళీ తయారు చేయించడమే తప్ప, ఇవాళ తయారు చేసినటువంటి బంగారు విస్తరులను కడుగుతూ ఉన్నాం, మళ్ళీ దొంతి పెడుతూ ఉన్నాం, ఆ దొంతులోంచి ఇవాళ వెంకయ్య గారికి, రేపు పుల్లయ్య గారికి ఇలా వేస్తూ ఉన్నాం, మళ్ళీ వడ్డిస్తూ ఉన్నాం. అందుకనే కంచాలు నిషిద్ధం అని చెప్పడం కోసమని ధర్మశాస్త్రం చెప్పారండి. కంచంలో తింటాం, కంచంలో తింటే మాకు కలిసి వస్తుంది, లేకపోతే ఎలాగండి రోజు విస్తరణ కొనుక్కోండి పూర్వం డబ్బు అవుతుంది. ధర్మానికి డబ్బుకి సంబంధం లేదు. ధర్మమే కావాలనుకుంటే డబ్బు ఉండదు, డబ్బే కావాలనుకుంటే ధర్మం అక్కర్లేదు. మరి ఏమన్నా కంచంలో ఉచ్చిష్ట పాత్ర కదన్నది. అందుకనే వెండి కంచంలో బంగారు పువ్వు వేస్తే ఉచ్చిష్టం పోతుంది. ఎవడో చెప్పాడు నాడు సన్నాసి, ఏమండి బంగారు విస్తలకే ఉచ్చిష్టం అని చెబుతుంటే బంగారు పువ్వు వేసేటప్పటికే అవంతగా వెండి కంచం మా ప్రమాణం అయిపోతుంది. అది ఎందుకండి ఇలా దౌర్భాగ్యంగా ప్రతి మనిషిని సంతోషపెట్టడం కోసమని, వాడికి ఏదో కోరిక తీరడం కోసమని, వాడు కూడా అంగీకరించడం కోసమని, ఒప్పించడం కోసమని ఎందుకండి అంత కష్టపెట్టడం ఎందుకు? దండకములు మాత్రం స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా చదువుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. దండకానికి మాత్రం ఎట్టి అభ్యంతరం కూడా లేదు. ఇతరమైనటువంటి విషయాలకు మాత్రమే, కొన్నింటికి మాత్రమే అభ్యంతరం కలుగుతుంది, కానీ దండకానికి మాత్రం ఎప్పుడూ కూడా స్త్రీలకు మాత్రం నిషిద్ధం అనేది లేదు. అలాగే నమస్తే అని మాత్రం ఎప్పుడూ కూడా ఏ మనిషిని కూడా మాట్లాడకూడదు. మహదేశ్వర్య వృద్ధిస్తుంది అత్నరార్కం వంశాభివృద్ధిస్తూ నమస్తే అని మాత్రం ఎప్పుడూ కూడా అనకూడదయా. నమస్కారం అండి అనండి, శుభ్రంగా ఏదైనా అనొచ్చు, కానీ ఈ నమస్తే నమస్తే నమః అనేది కేవలం దండకమునకు మాత్రమే, అంటే స్వామివారి గుణగతములు మాత్రమే వర్ణించారు తప్ప స్వామివారిని వర్ణన చేయలేదు కదా ప్రత్యేకించి. ఆ కారణం చేత గుణగతములనే వర్ణించారు కనుక ఆ కారణం చేత వారిని మాత్రం ఎప్పుడైనా సరే నమస్తే నమస్తే నమః అని అనే అవకాశం ఉంది, కానీ దీనికి మాత్రం లేదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు.
ఆ కారణం చేత పరమార్థమును ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ధర్మశాస్త్రం ఏమిటో ఆలోచించవలే. ఇంకో ప్రశ్న ఏమిటి చెప్పలేదు స్వామి, గుర్తురాలా పోయింది. బీజాక్షరముల యొక్క సంపుటీకరణం కావాలి, స్త్రీలకు వేసుకోవచ్చా అని. బీజాక్షరముల జోలికి మాత్రం ఎప్పుడూ స్త్రీలు వెళ్ళే అవకాశం లేదు. ధర్మశాస్త్రం ఎక్కడా కూడా ఒప్పుకోదు. ఇంకేంటంటే బీజాక్షరములు కానీ దానిలో పరమార్థం చాలా ఉంటుంది. కేవలం బీజాక్షరముల యొక్క సంపుటీకరణం కోసమే సుందరకాండలో రాజా దశరథో నామ రథకుంజర వాదివాన్ విదేవ బంధుర్లోకస్క సురేశ్వర సమద్యుతి అనేటువంటి శ్లోకములను 3 పర్యాయములు ఆవృతం చేశాడు. ఏమండి 3 పర్యాయములు రాజా దశరథో నామ రథకుంజర వాదివాన్, సీతామాతకు అవే. పరమాత్మ ముందుగా సముద్రం దాటుతూ కూడా స్వరస మధ్యలో అడ్డం వచ్చినప్పుడు రాజా దశరథో నామ ఆ శ్లోకాలే చెప్పాడు. మళ్ళీ రావణ బ్రహ్మ దగ్గర కూడా వాల్మీకి మహర్షి అవే శ్లోకాలు చెప్పించాడు. అవే శ్లోకాలు చదువుతుంటే శాస్త్రి గారికి అవే వచ్చేమో అని అనుమానం వస్తుందండి. అందుకోసమని ఏమిటండి బాబు ఇలా ఉంది, అవే శ్లోకాలు చెప్పారండి, రాజాసధోనామ ఎందుకండి అవే శ్లోకాలు అంటే ఒక ఆయన చెప్పాడు, నాయన బీజాక్షరముల యొక్క సంపుటీకరణం కోసమని మంత్రశాస్త్రం కనుక అందుకోసమని వేశాడయ్యా, నీ కోసం నా కోసం వేయలేదు వాల్మీకి, అందుకోసమని వాల్మీకి వేశాడు కనుక అవే చదవలే, అందులో మాత్రం సందేహం లేదు. వాల్మీకి ఎందుకు పెట్టాడు మహానుభావుడు, ఆ వాల్మీకి పెట్టినటువంటిది ఎందుకో ఆ పరమార్థం ఏమిటో కూడా తెలుసుకోవాలి. కానీ దాని గురించి మాత్రం అదా ఇదా అనేటువంటి మనకు ప్రత్యేకించి దాని గురించి ఆలోచించేటువంటి అవకాశం మనకు మాత్రం లేదన్నారు మహాప్రభు. ధర్మం అంత చాలా జాగ్రత్తగా ఉంటుందండి. ఆ ధర్మం అనేది ఏమైనా ఈ ప్రస్తుతం ఈ పురాణంలో అక్కడక్కడ కొన్ని మాత్రమే దొరుకుతూ ఉంటాయి కనుక అవి ఏమైనా మీరు గ్రహించి ఆచరిస్తారనేటువంటి ఆవేదనతోనే ఈ పురాణం చెప్పడానికి ముఖ్యోద్దేశం. సరే, నిన్నటి కథా విషయంలో పరమాత్మ గంగామాత యొక్క అవతరణం అయిపోయింది. అనంతరమును బయలుదేరి మహానుభావుడు అలా మిథిలా నగరము చేరారు. ఆ మధ్యలో ఈ మహాతల్లి అహల్య యొక్క శాప విమోచనం కూడా అయిపోయింది. అహల్య యొక్క వృత్తాంతం కూడా అహల్య ద్రౌపది సీత తారా మందోదరి తార అంటే బృహస్పతి యొక్క భార్య తార, వాలి భార్య మాత్రం తార కాదండి. వాలి భార్య కూడా తారే పేరుకి, కానీ ఆవిడ కాదు పతివ్రత, ఈవిడ మాత్రమే పతివ్రత. ఈ బృహస్పతి యొక్క భార్య తార చాలా పతివ్రత కనుక తారా శశాంకం అనేటువంటి నాటకం కొట్టి కల్పితం మహాప్రభు. ఈ దౌర్భాగ్యమైనటువంటి మానవ సమాజంలో మానవుడు ఏదో బుద్ధితో కల్పిస్తూ ఉండడం, దానివల్ల సమాజం పాడైపోతుంది, దానివల్ల సమాజమే పాడైపోతుంది మహాప్రభు. ఆ కారణం చేత సమాజం పాడైపోయేటువంటి పని మాత్రం మానవుడు ఎప్పుడూ కూడా ఏ పరిస్థితిలోనూ కూడా ఎక్కడా చేయకూడదు అని మనకు ధర్మం జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది కనుక రాజా దశరథో నామ ఇక్కడ అహల్య ద్రౌపది సీత తారా మందోదరి ఆ తారా మందోదరి అహల్య వీరంతా కూడా మహావతివ్రతలే. అందులో పంచకన్యా ప్రకీర్తిత, 5 మాత్రమే కన్యలు, అహల్య ద్రౌపది సీత. ఈ 3 మాత్రం కన్యలుగానే మహాప్రభు ఏర్పాటు చేశారు ధర్మశాస్త్రం. ఆ కారణం చేసి చెప్పాడు. ఎంచేత కేవలం నిన్న కొంచెం అనే వదిలిపెట్టేశాను కదా, ఆ ద్రౌపది కూడా కేవలం ఆ జుట్టు చివర మాత్రం ఆ రోజున సభలోకి లాక్కొచ్చింది లగాయతూ, మళ్ళీ జుట్టు ముడివేయలా. జుట్టు ముడివేయకుండా ఉంటే ఆనాడు ఆ రాయబారం అనే బయలుదేరాడే మహాప్రభు కృష్ణ భగవానుడు. బయలుదేరి అందరినీ ఏమయ్యా మీకేం కావాలి ఎలా ఒప్పుకుంటారన్నారు. అంతా 5 అన్నారు. భీమసేనుడు కూడా 5,000 చూపించాడు. 5 ఇస్తే చాలయా కాంప్రమైజ్ అయిపోతామన్నాడు. అప్పుడు అన్నయ్యమ్మా నీ ఉద్దేశం ఏమిటని అడిగారు పరమాత్మ. ఏం స్వామి అన్నయ్య నీకు తెలియందే ఉంది, అయినా మరి భీమసేనుడు అది చేస్తాను అలా చేస్తాను ఇలా చేస్తాను నీ జుట్టు ముడేస్తాను అని చెప్పి దుశ్శాసనం యొక్క రక్తంతో నీ జుట్టు ముడేస్తానని చెప్పి చివరికి ఇప్పుడు కూడా మళ్ళీ 5 కాంప్రమైజ్ అయిపోతున్నారయ్యా. అందుకోసం జుట్టు ముడివేసుకునే అవకాశం లేకుండా పోతుంది కనుక ఆ ఆయుధములు కనుక ఇప్పిస్తే నేనే వెళ్ళి కౌరవులను సంహరించి జుట్టు ముడేసుకుంటానన్నారు ఆవిడ. అంటే జుట్టు కనుక ముడివేయకుండా స్నానం చేసినా ఆ వెరబోసి ఉంచుకున్న దేహం పిశాచగ్రస్తం అవుతుంది. ధర్మశాస్త్రం అది దేహం పిశాచగ్రస్తం అవుతుంది కనుక ఎప్పుడో కూడా జుట్టు కొన చాలా ఒక 2 వెంట్రుకలైనా 3 వెంట్రుకలో కొంచెం చిన్న ముడి వేసుకుని అప్పుడు మరీ స్నానం చేయాలి. స్త్రీలు స్నానం చేసేటప్పుడు ముఖ్యమైన ఉద్దేశం ఉన్నది. మరొక ధర్మం, స్త్రీ స్నానం చేసేటప్పుడు ఆవిడే కనుక భర్త కనుక ఉంటే ఆవిడ మాత్రం తలకాయ ముంచకూడదు, ప్రవాహంలో తలకాయ ముంచకూడదు. ప్రవాహంలో తలకాయ ముంచదే తప్పది. ధర్మశాస్త్రం ఒప్పుకోదండి, ప్రతిదానికి ధర్మం ఉంది. అంటే ఇలా కూర్చుని కేవలం ఇలా పోసుకోవాల్సిందే తప్ప దోషుడితో పోసుకోవాల్సిందే కానీ తలకాయ మాత్రం ముంచే అధికారం లేదు. భర్త లేకపోతే ముంచవచ్చు, అది ధర్మశాస్త్రం. మళ్ళీ అక్కడ తేడా ఉందండి. భర్త లేకపోతే లేనివారు మాత్రమే తలకాయ ముంచవచ్చు, కానీ వీరు మాత్రం తలకాయ ముంచకూడదు. ధర్మశాస్త్రం ఒప్పుకోదండి. ప్రతి విషయంలోనూ కూడా ధర్మం ఉందండి. ఆ కారణం చేత స్నానములకు చాలా అనేక రకములైనటువంటి విధానములు ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా మనం స్నానం చేయడం కూడా ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా మనం ఉంటే అదే కొంతకాలానికి దేహానికి అలవాటు పడతాం.
ఈ అలవాటు పడిన తర్వాత ఆ దేహం అదే చేస్తుంది. ఇక ఈ దేహానికి ప్రత్యేకించి అలవాటైపోతుంది కదా, దానికి అలవాటైపోయిన తర్వాత ఆ పనే చేస్తుంది, సందేహం లేదు. సరే, కథా కార్యక్రమానికి వస్తున్నాను. ఈ రోజున కేవలం విశ్వామిత్ర మహర్షి గారి యొక్క చరిత్ర మాత్రమే జరుగుతుందండి. 12 సర్కలు రాశాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. 12 సర్కలు రాశారండి. ఇవాళ 62 సర్కల వరకు కూడా కథ పెడుతుంది. 62 సర్కలు వెళ్ళినప్పటికీ కూడా కేవలం విశ్వామిత్ర మహర్షి యొక్క చరిత్రే. ఆ మహానుభావులు సుధానందుల వారు, జనక మహర్షి గారు ఆ గుమ్మంలోకి వచ్చారు. స్వాగతం ఓహో మహాభాగా, అద్యమే యజ్ఞ సమృద్ధి అయా మహాప్రభో, అద్యమే యజ్ఞ సమృద్ధి, నా యజ్ఞం ఇప్పుడే పూర్తయింది మహాప్రభో, పూర్తి అయిపోయినట్లే, అటువంటి ఆనందం కలుగుతోంది మహాప్రభో అన్నాడు. ప్రార్థించాడు పాపం మహానుభావుడిని. విశ్వామిత్ర మహర్షి ఆయన్నే గారుకున్నారు, మరి కుర్రాళ్ళని ఎవరో ఎరగరు కదా. అందులో అద్యమే సఫలం జన్మ జీవితం చ సుజీవితం, నా జీవితానికే పరమార్థం మహాప్రభో. మేమంటే బ్రహ్మర్షులు మహానుభావులు దయచేశారు అంటే యజ్ఞవాటికి ఇదంతా పునీతమైపోయినట్లే మహాప్రభో, సందేహం లేదన్నాడు. సరే, అలా స్వాగతం చెప్పాడు, తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. అనంతరం అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఇచ్చారు, చాలా గౌరవించారు. అయ్యా స్వాగతం మహాప్రభు అన్నారు. ఆ మాటలు అయిపోయిన తర్వాత ఏమయ్యా ఎవరూ రాలేదేమిటయ్యా అన్నాడు. ఎవరూ రాలేదండి. రావణాసుడు సీతామాత కళ్యాణ మహోత్సవాన్ని, జనక మహారాజు గారు కళ్యాణోత్సవాన్ని ప్రకటిస్తే ఎక్కడ ఎవరూ కూడా రాలేదు మహాప్రభు. ఏం స్వామి ఎవరూ లేదేమిటయా అన్నారు. సీతా కళ్యాణం అని పేరు చెప్తున్నావు, ఎవరూ కనబట్టలేదేమిటయా? శివధనస్సు అన్నావు, ఆ ధనస్సు ఎక్కడుందో, అసలు దాన్ని ఎందుకు పెట్టావో? శివధనస్సు ఎక్కుపెట్టిన వారికి, అంతకని వెరిచిన వారికి కాదండి మహాప్రభు. శివధనస్సు ఎక్కుపెట్టిన వారికి అదే షరతు. తోరణే పూరణేపిచ, పైన ఆ చివర పట్టుకుని కింద ఉన్నటువంటి నారిత్రాడుని తగిలించవలే. అలా తగిలించిన వారికే తన కుమార్తెనిస్తానన్నాడు. అంతేగాని విరిచిన వారికి మాకు మహాప్రభు. విరిచేవారంటే ఏ ముఠాయి మస్తులో అమాతంగా వెరగొట్టి పారేశాడు. ఆ కారణం చేత అది కాదు దాని ధర్మశాస్త్రం. తోరణే పూరణేపిచ, తోరణ చేసి దాన్ని పూరించవలే. ఎందుకని ధనస్సు ఎప్పుడూ కూడా యుద్ధం చేసినప్పుడే నారిత్రాడు తగిలించాలి. నారిత్రాడు మాత్రం యుద్ధం చేయనప్పుడు మాత్రం నారిత్రాడు తగిలించకూడదు. అలాగే వీణ ఫిడేలు కానీ వాయించినప్పుడే శృతి చేయాలి. అంతేగాని మళ్ళీ దాన్ని శృతి తీసేసి పెట్టాలి, కానీ శృతితో మాత్రం దాన్ని దాయకూడదు. ధర్మశాస్త్రం ఒప్పుకోదండి. మృదంగం కూడా అంతే మహాప్రభు. శృతి పాడుకునేటప్పుడు మాత్రమే శృతి చేసుకోవాలి. ఏ శృతి కావాలో ఆ శృతి చేసుకోవడం, ఆ పాటకు ఏదో వాయించేసేయడం, అయిపోయిన తర్వాత మళ్ళీ శృతి తీసేసి అప్పుడు దాన్ని అట్టే పెట్టాలి. ఆ కారణం చేత ధనస్సుని ఎప్పుడూ కూడా నారిత్రాడు తగిలించకుండానే దాస్తారు కనుక, ధర్మశాస్త్రం కనుక అది. నారిత్రాడుని తగిలించిన వారికి నా కుమార్తెనిస్తానన్నాడు. ఏమయ్యా చాలా దూరం ఎక్కడికో, మాకు ఆ దేశంలో అక్కడే తెలిసిందయ్యా, ఆనాడు బయలుదేరగానే తెలిసిందే, ఇక్కడ ఎవరికీ తెలియలేదా, ఎవరికీ చెప్పలేదా అన్నాడు మహానుభావులు. జనక మహర్షి గారు అన్నాడు, అయ్యా దాని వృత్తాంతం రేపు చెబుతా కదా మహాప్రభు, ఇప్పుడే నడిచి వచ్చారు బాబా, చాలా కష్టపడి, అందువల్ల కొంచెం విశ్రాంతి తీసుకోండి మహాప్రభు అన్నాడు జనక మహారాజు గారు. అలా తగినటువంటి విశ్రాంతిని మహానుభావుడు ఈయనకి ఇచ్చారు, విశ్వామిత్ర మహర్షికి. అనంతరమందు రామలక్ష్మణుడికి కూడా తగినటువంటి విశ్రాంతిని ఇచ్చారు. కూడా పెడుతున్నాడు మహానుభావుడు సదానందుల వారు. అయ్యా నాయన, నీకు ఇందాక చెప్పడం మర్చిపోయినానే, ఈ పుత్రో సరసస్కేమహో భ్రాతరో రామలక్ష్మణో వీరిద్దరు కూడా మహారాజు గారి యొక్క కుమారులు అంటే సామాన్యమైన విషయం కాదయ్యా, సామాన్యమైన వాళ్ళు కాదు. వాళ్ళ వల్లనే నేను సిద్ధుణ్ణైనాను, కృతార్థుణ్ణైనాను. యజ్ఞమే యజ్ఞ సమృద్ధి, నా యజ్ఞములు ఈనాటికి పూర్తయిందయ్యా, నా యొక్క వ్రతం ఈనాటికి మాత్రమే పూర్తయింది. ఆ కారణం చేత చాలా ఆనందం కలిగినా చెప్పడం మర్చిపోయినాను, మీ నాన్నగారు మీ అమ్మగారు మళ్ళీ కలుసుకున్నారయ్యా ఈయన వల్ల. అటువంటి మహానుభావులు వీళ్ళు. మీ అమ్మగారు మీ నాన్నగారు మళ్ళీ కలుసుకున్నారు. ఏమిటి మా అమ్మగారు మళ్ళీ స్త్రీ అయిందా మహాప్రభో? ఒక్కసారి అలా ఆవేదన పడిపోతున్నాడు మహానుభావుడు సదానందుల వారు. ఆ మహాతల్లి ఇప్పుడు మళ్ళీ తిరిగి స్త్రీ అయినారా? మా నాన్నగారు వచ్చారా అన్నారు. మీ నాన్నగారు వచ్చారయ్యా, మీ వారిద్దరు కలిసి మాకు ఆతిథ్యం కూడా ఇచ్చారు తెలుసా. ఆతిథ్యం కూడా పుచ్చుకునే మరీ వస్తున్నాం, అక్కడి నుంచే ఆశ్రమాన్నించే సరాసరి మిథిలానగానికి వచ్చామయ్యా అన్నారు రామచంద్రమూర్తితో. ఆ మహానుభావుడు విశ్వామిత్ర మహర్షి గారు ఈ మాట చెప్పగానే వీరంతా కూడా సదానందుల వారు అలా కంగారు పడిపోతున్నాడు, చాలా ఆదుర్దాపడుతున్నాడు. కానీ ఓ చిన్న విషయం ఉంది ఆయనకి. అసలు ఈయన ఎవరో తెలుసుకునే వచ్చాడా? రామచంద్రమూర్తికి ఈయనకి ఎందుకు సంబంధం కలిగింది? ఎందుకు కలిగింది? రామచంద్రమూర్తికి ఇక్కడ మరి మహానుభావుడు ఆయన చిన్న కుర్రాడా, 10 సంవత్సరముల 11వ మాసముల 8 రోజులు వయసుకున్నటువంటి ఒక కుర్రాడా? ఈయనేమో ఏదో మహానుభావుడు మహర్షి చాలా కాలం నుంచి ఉన్నవాడా ఈయన? ఏమిటి ఆయనకి ఈయనకి సంబంధం ఏమిటి? అయినా పోనీ కాదయ్యా సంబంధం లేదు, చాలా తక్కువ వాడని చెప్పి తీసేద్దామా అంటే, అబ్బో మహానుభావుడు చాలా పనులు చేశాడే,
ఈయన వల్లనే ఆయనకు కూడా యజ్ఞ సమృద్ధి అయిందట. ఆయన కూడా మహోన్నతమైనటువంటి స్థానంలో పొందుతున్నట్ట. ఎవరు? ఈ మహానుభావుడు విశ్వామిత్రుడు. అలాగే మా అమ్మగారు మా నాన్నగారు కూడా కలుసుకున్నారు. డబ్బు ఈయన చరిత్ర చూస్తే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది, విషయం మాత్రం ఏదో కనబట్టలేదే నాకు అనుకుంటున్నాడు. ఆ కారణం చేత ఎంతసేపు వీరిద్దరినీ జాగ్రత్తగా చూస్తూనే ఉన్నాడు పాపం. సరే తీసుకెళ్ళారు, విడుదలలో పడుకోబెట్టారు. రామచంద్ర శయనం బాగుందయ్యా అన్నారు. శయనం బాగుందా? చక్కగా ఉందా? ప్రశాంతంగా ఉందా? మీకు తినటువంటి విశ్రాంతిగా ఉందా? అదేనండి ఉపాయం ఏమన్నా కావాలా మహాప్రభు? ఏమన్నా కావాలా అన్నారు. ఏమక్కర్లేదయ్యా, ఎక్కడ కింద పడుకున్నా సరే మాకేం పర్వాలేదయ్యా అన్నారు. అంటే బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాడు కనుక కింద పడుకోవడానికే అలవాటు పడాలి. పగల మధ్యాహ్నమే కనుక ఒకవేళ నిద్రపోవలసి వస్తే మధ్యాహ్నం మాత్రం మంచం వేసుకుని పడుకోకూడదు, మధ్యాహ్నం చాపేసుకునే పడుకోవాలి. సరే పడుకునే అలవాటు ఉంటే, లేకపోతే కొంతమంది కూర్చునే కురికిబాట్లు పడతారు అంతే తప్ప. అప్పుడు మాత్రం మంచం వేసుకుని శుభ్రంగా మళ్ళీ దుప్పటి వేసుకుని దిండి వేసుకుని ఇవన్నీ వేసుకుని పడుకున్నాడు అంటే ఏదన్నా కురితే పాపం వీడి సంగతి కాస్త అప్పుడే హస్తగతం అవుతుంది. మహాప్రభు ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ఎప్పటికప్పుడే చాలా జాగ్రత్తగా ఉండవలే. పడగని పగలవర్ధ నిద్ర వేరు, రాత్రి పడుకునేటువంటి నిద్ర వేరు. రాత్రి విషయంలో మాత్రమే ధర్మశాస్త్రం. ఆ కారణం చేత పగలు మాత్రం ఇలా ఉండాలి సుమా అనే ధర్మాన్ని మనకు జ్ఞాపకం చేశారు కనుక ఎప్పుడూ కూడా అలా ఉంటారు కనుక రామచంద్రమూర్తి అన్నారు, మాకేమయ్యా ఈ నేల ఉన్నా చాలయ్యా అన్నారు. భూదేవే ఉంది కింద మహాతల్లి, హాయిగా ఇక్కడే పడుకుంటామయ్యా అన్నారు. కాదు స్వామి, చాలా సంతోషం, మీరు మా నాన్నగారికి మా అమ్మకి తిరిగి పునర్జన్మ ఆనందాన్ని కలిగించారట మహాప్రభు. చాలా సంతోషం అండి. మా అమ్మని చూసి ఎంతకాలం అయిందో తిరిగి వెళ్ళి మా అమ్మని ఒక్కసారి చూడాలని ఉంది మహాప్రభు. ఆ కారణం మరి ఇక్కడ జనక మహారాజు గారు నాకు పర్మిషన్ ఇప్పించాలి కదా. ఈయన పర్మిషన్ ఇప్పిస్తే కానీ మరి వెళ్ళడానికి లేదు, వీరింటూ పురోహితుడిని నేను. ఆ కారణం చేతి వీల్లేదు కానీ అన్నాడు. ఏమన్నా చెప్పబోయా అన్నాడు. అయ్యా మిమ్మల్ని తీసుకొచ్చాడే విశ్వామిత్ర మహర్షి గారు, ఆయనకు కూడా యజ్ఞ సమృద్ధి అయిందని చెప్తున్నాడే. ఆయనకు యజ్ఞ సమృద్ధి మీ వల్ల ఎలా అయింది? మీ వల్ల ఎలా అయింది మహాప్రభు? ఒక్కసారి ఆ వృత్తాంతమును మీకు చెప్పాలి అనే నా కోరిక. ఏమిటి ఆ వచ్చిన ఆయన ఎవరని? ఆయన ఎవరని మీరు అవన్నీ తెలుసుకునే వచ్చారా, తెలుసుకోకుండా వచ్చారా? ఆయన వల్ల మీ వల్ల వారికి యజ్ఞ సమృద్ధి అయిందా? అమ్మో ఆయనే చాలా గొప్పవాడే, అంత గొప్పవాడికి యజ్ఞ సమృద్ధి మీ వల్లకైందా? ఎందుకని మహాప్రభు? మీరు చూస్తే చిన్నవారిలా కనబడుతున్నారా? చిన్న వయస్సు మీది. ఆయనకు చూడబోతే చాలా వేల సంవత్సరాలు ఉన్నాయని వయస్సు, కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి ఆయన వయస్సు. అటువంటి విశ్వామిత్రుడికి మీ వల్ల మాత్రమే కృతార్థుడైనాడా? మీ వల్ల మాత్రమే ఆయనకి జరిగిందా మహాప్రభు? ఇదంతా మీ అనుగ్రహం వల్లే, మీ వల్లే అంటున్నారే. దానికి ఉదాహరణ చివరికి వచ్చేప్పటికి మా అమ్మగారు నాన్నగారు కూడా కలుసుకున్నారని కూడా చెప్పారు. ఆ కారణం చేత రామచంద్ర, నీ యొక్క శక్తి సామర్థ్యములు ఎలా ఉంటాయో ఎప్పుడు ఎందుకున్నాయో మాత్రం నేను చెప్పలేకపోతున్నాను, కానీ నిన్ను కూడా వెంట పెట్టుకున్నటువంటి విశ్వామిత్రుడి యొక్క సంగతి మాత్రం చెబుతానన్నాడు. కొంచెం చెప్పండి స్వామి. శ్రోతోచ్చామహే వయం, మేము మాత్రం వినాలనే కోరికగా ఉన్నామయ్యా. ఎప్పుడైనా పెద్దల యొక్క చరిత్ర వినాలని, వింటూ ఉండాలి, చూస్తూ ఉండాలి. వారిని అనంతరమే తప్ప మిగతా విషయాలు ఇందులో మాత్రం ఎప్పుడు వెళ్ళేదయా చెప్పబోయా అన్నారు. అయ్యా కొంచెం తప్ప కాస్త విశ్రాంతి మరి తీసుకునేటప్పుడు నిద్ర అభ్యంతరం కలుగుతుంది కనుక కాస్త నిద్ర కనుక అభ్యంతరం లేకుండా ఉంటే తప్పక చెప్పేస్తానన్నారు. ఏం నిద్ర రాదయ్యా భావాలేదన్నారు. లేచి కూర్చున్నారు. లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి కూడా లేచి కూర్చున్నారు. అప్పుడు ప్రారంభం చేశాడు మహానుభావుడు చిదానందుల వారు. ఆయన ఈ విశ్వామిత్ర మహర్షి ఎవరో తెలుసా అన్నాడు. తెలియదండి, ఏదో చెప్పాడు, 2 ముక్కలు అన్నాడు. కదయా మహాప్రభో, బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి బ్రహ్మ యొక్క వంశంలో ఆ బ్రహ్మ యొక్క సంకల్పం వల్ల బయలుదేరాడే వాడే కుశుడు. మొట్టమొదటి వాడు ఆది పురుషుడు కుశుడు. ఆ కుశుడికి కుమారుడిగా పుట్టాడు గాధి. ఆ గాధి యొక్క కుమారుడే ఈ గాధేయుడు అంటే విశ్వామిత్ర మహర్షి. ఆయనే కుమారుడు మాత్రమే అవుతాడయ్యా. ఇది దీని యొక్క చరిత్ర. అంతేకాదయ్యా, ఈ మాత్రం ఎంతటి వాడో తెలుసా అన్నాడు. అంతవరకు మాకు చెప్పాడండి అన్నాడు ఈయన లక్ష్మణస్వామి పక్కనే ఉండే. అంతవరకు ముగ్గురు మాత్రం పేర్లు ఆయన కూడా చెప్పాడండి అన్నాడు. కాదయ్యా, ఆ తర్వాత ఇంకా వినవలసి ఉంది, ఇప్పుడు చెప్తాను కదా అన్నాడు. అది ఏమిటో తెలుసా? ఆ మహానుభావుడు విశ్వామిత్రుడు క్షత్రియుడు, ప్రభు, కేవలం ఒక దేశమునికే ప్రభు ఆయన మహానుభావుడు. 100 మంది కుమారులున్నారు విశ్వామిత్ర మహర్షికి. సకల ఐశ్వర్యములో కూడా ఉన్నాయి. సకల ఐశ్వర్యములతో అలా తొలతూగుతూ ఈ 100 మంది కుమారులను కూడా ఆధిపత్యంతో ఇచ్చాడు. ఆధిపత్యం ఇచ్చాడు వాళ్ళందరికీ కూడా. రాజ్యమును చేస్తున్నాడు. ఆ చేస్తుండగా ఒకనొక రోజున మృగయా పరిధావత, వేటమని బయలుదేరారు. వేటగని వాళ్ళ ఒక పర్యాడం బయలుదేరాడు మహానుభావుడు. ఎవరు? విశ్వామిత్ర మహర్షిగా విశ్వామిత్రుడు
విశ్వామిత్రుడు ప్రభువు అప్పటికి. ఆయన వేటకు బయలుదేరాడు. అలా మధ్యాహ్నం వరకు కూడా తిరిగి సమస్తమైనటువంటి జంతువుల్ని వేటాడి అసలు ఈ వేట ఎందుకు పుట్టిందో తెలుసా అన్నాడు ఆయన. ఎందుకు పుట్టిందో తెలుసా ప్రభువులకి ఈ వేటాడడం అనేది ఎందుకు పుట్టింది? ఈ ప్రభువుని గురించి తపస్సు చేసిన మహానుభానుసులుంటారే, వారు చేసేటువంటి తపస్సును 6వ వంతు దేశం రక్షించే ప్రభువుకి ధారపోస్తారు. ఎందుకని అది ధారపోస్తున్నారు కనుక దేశం రక్షించే ప్రభు వారికి ఎవరి వల్ల ఇబ్బంది కలగకుండా చూడాలి. దుష్ట మృగముల వల్ల కానీ దుష్టుల వల్ల కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది వారికి కలగకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండడం వీరి బాధ్యత. తపస్సు ధారపోయడం వారి బాధ్యత. ఇలా మొత్తం మీద అందువల్ల ప్రభువులకి వీరికి కూడా సహజమైనటువంటి బంధనం ఉంటుందయ్యా. ఆ కారణం చేత పాపం ఈయన కూడా వేటాడడం అంటే ప్రత్యేకించి ఎక్కడ పడితే ఎక్కడ వేటాడడం మాత్రం కాదు, అప్పుడు వ్యసనం అవుతుంది. అది సప్త వ్యసనంలో ఒక వ్యసనం అవుతుంది వేట కూడా. ఆ కారణం చేత అలా వ్యసనం కాకుండా ధర్మం కోసమే మాత్రమే విశ్వామిత్రుడు కూడా చక్కగా వేటాడుతున్నాడు. ఆ రోజు యావత్తు కూడా సమస్తమైనటువంటి జనమును ఇతరమైనటువంటి మృగములను అలా అడ్డొచ్చిన వాటిలందరినీ కూడా కొట్టేశాడు. అలా చేరి మధ్యాహ్న సమయానికి ఒక చెట్టు కింద కూర్చున్నాడు విశ్వామిత్రుడు. ఎదురుగుండా ఒక ఆశ్రమం కనిపిస్తుంది. కస్యాశ్రమమిదం పుణ్యం, ఎవరిది బాబు ఈ ఆశ్రమం? నేను ఎరగని చోట్లేవే ఈ ప్రాంతంలో, ఏదో కొత్తగా కనిపిస్తుంది ఆశ్రమం అనుకున్నారు. అయినా నేను చూడడమేమిటి, ఒకసారి వెళ్ళి లోపలికి అహంభూ అభివాదయే. ఎవరో మహర్షులు ఉంటారు, మహానుభావులు ఉంటారు కదా, ఆశ్రమంలో ఉండేవారంతా మహానుభావులే. ఆశ్రమం లేకపోతే వాడు ఆశ్రమం ఎందుకు కట్టుకుంటాడు? శుభ్రంగా మేడే కట్టుకుంటాడు వాడు. అందుకోసం చెప్పి వాళ్ళకి మేడలక్కర్లే, ఇటువంటి అక్కర్లా, ఆశ్రమే కావాలి కనుక లోపల ఉన్నవారు మహర్షే కనుక ఎవరో మహర్షి అహంభూ అభివాదయే అంటే ఒక పర్యాయం సరిపోతుంది అనుకున్నాడు. దుస్సాల పర్యంతం చెప్పుకుంటూ లోపలికి వెళ్ళాడు. వెంటనే వశిష్ఠ మహర్షి గారిది ఆశ్రమం అది వశిష్ఠ మహర్షి గారి ఆశ్రమం. ఆ ఆశ్రమం కాగానే అయ్యా వెంటనే ఎదురొచ్చేశారయ్యా, స్వాగతం మహాభాగా దయచేయండి మహాప్రభో, ప్రభువులు ఈవేళ నా ఇంటికి దయచేశారన్నారు. అందుకనే పూర్వం కూడా ప్రభువుల యొక్క ఆస్థానంలోనే విద్వాంసులు వెళ్ళి మధ్యాహ్న పూట పురాణం చెబుతూ ఉండేవాళ్ళు. మధ్యాహ్న సమయంలో పురాణం చెబుతూ ఉండేవాళ్ళు. ఈ ప్రభువులు భావం వింటూ ఉండేవారు. వారికి ఏదో కావాల్సినటువంటిది ఏర్పాటు చేసేవారు, ఒక అగ్రహారమో ఏదో ఇచ్చేసేవారు వారికి. దాంతోనే వారు జీవిస్తూ రోజు వచ్చి పురాణం చెబుతూ ఉండేవారు. ఒక ధర్మం సమానది, కేవలం విషయం కాదు. ఒకనాడు అలాగే ఒకచోట పురాణం చెబుతున్నాడు ఒక బ్రాహ్మడు. పురాణం చెబుతూ ఒక్క మాట చెప్పాడు, శూద్రుడికి మాత్రం ఎప్పుడూ పని చేయించుకోకుండా అన్నం పెట్టకూడదు అని చెప్పాడు ఈయన. ఆ ప్రభువే శూద్రుడు, ఆ ప్రభుగారే శూద్రుడు. కానీ వీడు మాత్రం అలా ధర్మశాస్త్రం అని చెప్పేశాడు. కానీ ఈ ధర్మాన్ని ఈయన చెప్పాడా ఆచరిస్తాడా అని ఆయన మనస్సులో పడింది. శూద్రుడికి ఎప్పుడూ కూడా పని చేయించుకోకుండా అన్నం పెట్టకూడదు అని చెప్పాడు ఈయన. అంటే ఈ అన్నం పని చేయించుకోకుండా అంటే మరి నా వంటి వాడితో ఎప్పుడు పని చేయించుకుంటాడు అని చెప్పి అనుకున్నాడు. పాపం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని ఒకనొక రోజున మధ్యాహ్న సమయానికి అంటే సుమారు 10-11 గంటలు అవుతుంది. భోజనానికి కొంచెం వ్యవధి ఉంది. ఆ టైంకి సరాసరి ఈయన ఉండేటువంటి ఈయనకు అగ్రహారం ఇచ్చారు. ఏదో ఊరి చివరి ఎక్కడో కట్టుకున్నాడు ఇల్లు, ఏదో అగ్రహారంలో ఉంటున్నాడు కదా. సరాసరి ఈయన అగ్రహారానికి వచ్చాడు ఈయన ప్రభువు గారు వచ్చారో దయచేయండి అన్నాడు. ఒక చాపేశాడు. ఏముంది ఈయన దగ్గర, నేను సింహాసనాలు ఉంటాయేంటి, అందులో చాపేశాడు. ముందవ సారాలో కూర్చున్నాడు. ప్రభువుగారు ముందవ సారాలో కూర్చున్నారు. శాస్త్రి గారు లోపలికి వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్ళి భార్యని పిలిచి ఓ మాట చెప్పాడు. ఏమేవో ఈవేళ దేవతార్చనకి కావాల్సినటువంటి పూలు మాత్రం బుట్టలో కోసి ఆ బుట్ట మాత్రం దేవతార్చన దగ్గర పెట్టకు, దేవాలయం లోపల మన మందిరంలో మాత్రం పెట్టకు, ఆ వాకిట్లో చూరికి తగిలించు. అనంతరం ముందు నేను పువ్వులు అంటాను, నేను పూజ చేసుకునే సమయంలో వచ్చేప్పుడు పువ్వులు అంటాను, నువ్వు వినట్టుగా ఊరుకోనాడు. ఇదేమిటండి మీరు ఆ పాపం ఎంతో శ్రమపడుతూ పూజ చేసుకుంటుంటే ఆ సమయానికి పువ్వులు లేకుండా ఉండడమా, పువ్వులు పైగా వాకిట్లో తగిలించడమా? బే ఏం బాగుందండి ఇబే, ఏమి మాట్లాడుకో, నిరుత్తరాబోట్టు, సమాధానం మాత్రం చెప్పకో, నీ వాక్యం నీ నోరు మాత్రం వినపడకూడదు. నేను కేకలేస్తాను, నీకెందుకు మెలకుండా ఊరుకోమన్నాడు. సరే వాకిట్లో తీసుకొచ్చింది ఆ తల్లి, పూలు అలా కోసుకొచ్చింది, పూల బుట్ట వాకిట్లో తగిలించింది. ఈయన వాకిట్లో చాప మీద కూర్చున్నాడు ప్రభువు గారు. ఈ ప్రభువు శూద్రుడు కదండి, ప్రభువు గారు కూర్చున్నారు. అనంతరం ముందున ఈయన కాసేపు ఆచమనం చేశాడు, ఏదో చేశాడు. మొత్తం మీద కాస్త వినిపిస్తున్నాయి మంత్రాలు బయటికి. అక్కడ నుంచి పూలు అన్నాడు. అడుగులే ఆవిడ ఇక్కడ కనిపిస్తున్నాయి, వాకిట్లోనే ఉన్నాయి అవి, ఆయన చూడలేదేమో, ఎవరు పెట్టారో ఇక్కడ ఆయనకి తెలియదేమో, సమయానికి పూలు లేకపోయినాయి అని ఈయన ప్రభువు గారికి ఊరికే ఆతుర్దా పట్టుకుంది. ఈ ఆతుర్దా పట్టుకుంది. అనంతరం ముందు అయ్యా ఇక్కడ ఉన్నాయంటే మరి ఆయన
శూద్రుడు మాట విన్నాడంటే ఆయన మైలపడిపోతానంటాడు, అదుగు బాధ. అంతే ఏదో చాలా గందరగోళంగా ఉంది ఇది అని సహిస్తున్నాడు. ఈయన ఓహో తిట్టేస్తున్నాడు, ఇంటిని బట్టి తిట్టేస్తున్నాడు ఈయన. పూలు ఎక్కడున్నాయి, ఎక్కడ తగలబడతాయి, ఎక్కడ తగలబడతాయి, వాళ్ళు తగలేస్తాడు, ఇదే తీసారా అంటున్నాడు. సమయానికి పూలు లేవు ఉన్నాడు. కొంతసేపటికి పాపం ప్రభు గారు కాస్తయ్యా ఇవి లోపల పెట్టవచ్చా అన్నాడు. ఒక్క మాట. ఎవరైనా పెట్టచ్చు అన్నాడు. సరే ఆ వాకిట్లో ఉన్న బుట్ట తీసి లోపల పెట్టాడు. ఆయన ఆ బుట్ట తీసుకుని పూజ చేసేసాడు, అయిపోయింది. హాయిగా భోజనం పెట్టేశాడు ప్రభు గారికి. సాయంకాలం ప్రభు గారు పెడుతున్నారు. మళ్ళీ ఈయన పురాణానికి వెళ్ళవద్దు, అందుకోసమే ప్రభు గారు బయలుదేరి పెడుతున్నాడు. ప్రభు గారిని సాగనంపించడం కోసం వెళ్ళాడు శాస్త్రి గారు. అయ్యా ధర్మాలు అందరికీ చెప్పడమేనా, మీరు ఏమన్నా ఆచరిస్తారా అన్నాడు. సాధ్యమైనంత వరకు ఆచరిస్తామండి, మరిచిపోయినవి ఏమన్నా ఉంటే తప్ప, లేకపోతే సాధ్యమైనంత వరకు మాత్రం ధర్మాలు ఆచరిస్తూనే ఉంటామండి అన్నారు. ఓహో అవును కరెక్ట్గా చెబుతున్నారు కదా అన్నాడు. కరెక్టేనండి, మేము మాత్రం సాధ్యమైనంత వరకు పొరపాటు చెయ్యం, తెలిసినంత వరకు. ధర్మం తెలియకపోతేనంటారు, ప్రమాదవశాత్తు ఏదైనా జరగవచ్చు, కానీ తెలిసినంత వరకు మాత్రం ఎప్పుడు చేయమన్నారు. అలాగా అండి అని బాగా 2-3 మాటలు అనిపించుకుని, అయ్యా మీరు ఒక రోజున పురాణం చెప్పినప్పుడు ఓ మాట చెప్పారు గుర్తుందా అన్నాడు. ఏదో గుర్తులేదండి, ఏదో చెప్పండి అన్నాడు. ఆ మాట ఏమిటో, శూద్రుడికి పని చేయించుకోకుండా అన్నం పెట్టకూడదు. అమ్మ ఓ మాట చెప్పారు కదా అన్నానా. చెప్పారండి, ధర్మమేదన్నాడు ఆయన. అయ్యా నేను శూద్రుణ్ణి తెలుసుగా మీకు, మరి నేను ప్రభువుని గనక నా చేత మాత్రం పని చేయించుకోకుండా అన్నం పెట్టారు కదా అన్నాడు ఆయన. పెట్టలేదండి, నేను కూడా పని చేయించుకునే పెట్టానన్నాడు ఈయన. ఏం పని చేయించుకున్నావు? చిత్తం ప్రభువులు చేసే పని చేయించుకున్నాను. అంటే మీ బుట్ట లోపల పెట్టించాను చాలదు మహాప్రభో, ఆ బుట్ట తీసి లోపల పెట్టించుకుని మరీ భవనం పెట్టాను నేను. తప్పట్లేదండి, ధర్మములు ఆచరిస్తూనే ఉంటాము తెలిసినంత వరకు ధర్మములు. అయితే ఎందుకు ఆచరిస్తున్నామో ఎక్కడ ఆచరించామో మాత్రం మీరు గుర్తించలేరు, మేము మాత్రం చెప్పిన తర్వాత సాధ్యమైనంత వరకు గుర్తులోనే పెట్టుకుంటామన్నాడు. అదో పనా అన్నాడు. అదో పనా, వాకిట్లో ఉన్న బుట్ట తీసి లోపల పెట్టడం అదో పనా అన్నాడు. చెప్తాం తమరు ప్రభువులు చేసే పని అంతేనండి, ఏమి కావునా పలుగు పారా ఇచ్చి లేకపోతే తవ్వమని చెబుతానండి. అంచేత ఏ కేటగిరీ పెట్టాం మీరు ప్రభువులైన వారికి ఏ పని చెప్పాలి, ఏ పని చెప్పకూడదు అనేటువంటి కాస్త తేడా కూడా ఉండాలి కదా. ఆ ఇంగిత జ్ఞానం కూడా నాకు లేకపోతే మరి చాలా తప్పు కనుక ఆ కారణం చేత కొంచెం ఆ పని మాత్రం చేయించాను మహాప్రభు అన్నాడు. నీకు ఇంకో గ్రహారం ఇచ్చారు కానీ జాగ్రత్తగా చెప్పు పురాణం అన్నాడు. పురాణం జాగ్రత్తగా చెబుతుండు, మళ్ళీ ఇంకో పురాణం ఇంకో గ్రహారం ఇచ్చేస్తానన్నాడు ఆయన. అంటే ప్రభువులు అలా చూసేవారు మహాప్రభువులో కూడా. ఆ కారణం చేత పరమాత్మ గారు సరాశ్రీన వశిష్ఠ లోపలికి వెళ్ళగానే వశిష్ఠ మహర్షి ఆశ్రమం. ఓహో చాలా బాగుంది. అయ్యా స్వాగతమో మహాభాగా దయచేయండి మహాప్రభు అన్నాడు. అయ్యా నేనొక్కనే కాదండి దయచేయండి అంటే మా వాళ్ళు చాలామంది 1000 మంది ఉన్నారు ఈ చుట్టుపక్కల. మృగయా పరిధావత వేట కోసం వచ్చాను, కానీ ఎదురుకుండా అక్కడ కూర్చుంటే కనిపించింది, ఏదో ఆశ్రమం కదా అని లోపలికి వచ్చాను మహాప్రభు చాలా సంతోషం అన్నారు. కాదండి మీ వంటి ప్రభువులు వచ్చిన తర్వాత ఆతిథ్యం పుచ్చుకోకుండా వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు ఆయన. ఫోన్లేండి అన్నారు, చాలు సంతోషం. నేను ఒక్కడనే ఆతిథ్యానికి, వీళ్ళంతా ఉన్నారు కదా, మరి వీళ్ళకి ఆతిథ్యం పెట్టకుండా వాళ్ళకి ఏమీ భోజనం పెట్టకుండా నేను మాత్రమే ఆతిథ్యం పుచ్చుకొని కూర్చుంటానా? అది ధర్మం కాదు కదా. ఆ కారణం చేత ఏమైనా సరే అటువంటి